నమ శివాయ. కొవ్వూరు గాంధీరెడ్డి గారు 1008 మందిని కాశీయాత్ర తోటి 20 యాత్రల్లో చేయించాలని, 6 నిరుపేదలైనటువంటి 60 ఏళ్ళు దాటిన వృద్ధుల్ని కాశీ అనేది తెలియక ఉన్న వాళ్ళందరినీ కూడా 20 యాత్రలు తిప్పి అందరికీ కూడా పుణ్యం రావాలని సంకల్పించి మహానుభావుడు కొవ్వూరు గాంధీరెడ్డి గారు, అమ్మాజీ గారు కుటుంబ సభ్యులు అప్పుడు ఈ కార్యక్రమాన్ని 1008 మందిని కార్యక్రమాన్ని కాశీయాత్ర పంపించాలని సంకల్పించి మొన్న 15 రోజుల కిందట 2 బస్సులు ఆఖరణ 80 మందిని కూడా పంపించడం జరిగింది. వారందరూ కూడా తిరిగి ఈ రోజున ఆదివారం తిరిగి క్షేమంగా తిరిగి అందరూ వచ్చారు. వచ్చిన శుభ సందర్భంగా వీరందరికీ కూడా నూతన వస్త్రాలు ప్రసాదాలను ఇచ్చి వీరందరినీ కూడా ఎవరింటి గారు పంపుతం కోసం కొవ్వూరు గాంధీరెడ్డి గారు అనంతరం ఒక 400 మందిని 600 చిల్లరాపులు ఆయన ఉండగా పంపడం జరిగింది. తర్వాత ఈ 400 చిల్లర మందిని కూడా అమ్మాజీ గారు కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు అందరూ కూడా ఆయన పెట్టిన సంకల్పాన్ని నెరవేర్చాలని, ఆయన ఆత్మకి పరమేశ్వరులోకి ఐక్యం కావాలని, కొవ్వూరు గాంధీరెడ్డి గారు ఐక్యం పరమేశ్వరులో కలవాలని అందరూ కూడా కుటుంబ సభ్యులు ఈ 408 మందిని కూడా పంపడం జరిగింది. అందరూ కూడా ఈ ఆశీర్వాదంతో కొవ్వూరు గాంధీరెడ్డి గారు పరలోక ప్రాప్తి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం కాశీ డబ్బున్నోడు కూడా వెళ్ళలేడు. 20 క్షేత్రాలు తిరగాలంటే 3 స్టేట్లు 4 స్టేట్లు తిరిగి వెళ్ళాలి, భాషలు తెలియాలి. డబ్బున్నా తిరిగి రాలేరు. ఈ చదవకాంశం కొవ్వూరు గాంధీరెడ్డి గారు కుటుంబ సభ్యులు ఇస్తాం. ఈ తాడేపూడి పట్టణం కాకుండా ఇలాగ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా 3 జిల్లాల నుంచి కూడా ఈ 1008 మంది జనం భక్తులు వెళ్తాం జరిగింది. ఈ తీర్థయాత్రలు చేసుకుంటాం జరిగింది. ఎంతో శుభజనంగా కొవ్వూరు గాంధీరెడ్డి గారు కుటుంబ సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఎవరో చేయలేని కార్యక్రమం. ఈ 3 జిల్లాలు ఎవరో ఇంతవరకు ఇలాంటి కార్యక్రమం చేయలేదు. చేస్తాం. ఆ కుటుంబానికి భగవంతుడు ఎంతో ఆయుష్ ఆరోగ్యం అన్నీ ఇచ్చి ఎంతో ఉండాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటా సెలవు తీసుకుంటాం. స్వామి శరణమయ్య.